ఈ వీడియోలో పాలో కోయిలో రచించిన ది ఆల్కెమిస్ట్ పుస్తక సారాంశం తెలుసుకుందాం. ఈ కథ శాంటియాగో అనే కుర్రవాడి ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. మీరు కూడా ఇలాంటి వైట్ బోర్డ్ యానిమేషన్ వీడియోస్ని యూట్యూబ్ కోసం లేదా మీరే ఫ్రీలాన్సర్గా వర్క్ చేద్దాము అనుకుంటే ఆ వీడియోస్ని ఎలా క్రియేట్ చేయాలో కంప్లీట్ ట్యుటోరియల్ ద్వారా తెలుసుకోండి. ఈ వైట్ బోర్డ్ యానిమేషన్ వీడియోస్ చేయడానికి ఈ వీడియో స్క్రైబ్ అనే సాఫ్ట్వేర్ చాలా పాపులర్. ఈ సాఫ్ట్వేర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి videoscribe.co అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. దీంట్లో మనకి ఫ్రీ ట్రయల్ ఉంటుంది 7 days దాకా. లేదు మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ బై నౌ మీద క్లిక్ చేసి కొనుక్కోవచ్చు. దీని ప్రైసింగ్ విషయానికి వస్తే మీరు ఫ్రీ ట్రయల్లో ఏ అమౌంట్ పే చేయక్కర్లేదు, అలాగే క్రెడిట్ కార్డ్ కూడా అక్కర్లేదు. సో మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకొని మీరు నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత ఈ 7 daysలో ఒకవేళ ఈ సాఫ్ట్వేర్ మీకు యూజ్ అవుద్ది అనుకుంటే అప్పుడు మీరు పేమెంట్ చేసి ప్రీమియం వర్షన్ని తీసుకోండి. ప్రీమియం వర్షన్ ప్రైస్ వచ్చి మీరు మంత్లీ పే చేయాలనుకుంటే 2200 రూపాయలు పడుతుంది ఒక లైసెన్స్కి. లేదు మీరు యాన్యువల్గా తీసుకుంటే మీకు 10,700కే ఈ మెంబర్షిప్ అయితే మీకు 1 సంవత్సరానికి దొరుకుతుంది. ఇది మీరు ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. మంత్లీ అయితే మీరు మంత్లీ 2200 అంటే మీరు మంత్లీ పే చేస్తే సంవత్సరానికి సుమారు ఒక 25,000 పే చేయాల్సి వస్తుంది. యాన్యువల్ అయితే కేవలం 10,700 రూపీస్కే మీకు ఈ సబ్స్క్రిప్షన్ అయితే దొరుకుతుంది. అలాగే ప్రజెంట్ ఇది నవంబర్ కాబట్టి బ్లాక్ ఫ్రైడే డీల్ నడుస్తుంది. సో మీరు ఈ కూపన్ కోడ్ BLACK33 అనే కూపన్ కోడ్ని యూజ్ చేస్తే మీకు 33% మీకు ఈ యాన్యువల్ ప్లాన్ మీద మీకైతే దొరుకుతుంది. అంటే మీకు ఈ 10,000ది ఒక 7,000 రూపీస్కే మీకు ఈ సాఫ్ట్వేర్ అయితే 1 yearకి మీకు దొరుకుతుంది. ఒకవేళ బ్లాక్ ఫ్రైడే డీల్స్ లేకపోయినా మీరు గూగుల్లోకి వెళ్ళి వీడియోస్క్రైబ్ కూపన్ కోడ్స్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత మీకు రకరకాల వెబ్సైట్స్లో కూపన్ కోడ్స్ ఉంటాయి. ఏదో ఒక కూపన్ కోడ్ మీకు దొరుకుతుంది. ఆ కూపన్ కోడ్ని యూజ్ చేసి మీరు ఫస్ట్ టైం పేమెంట్ చేసేటప్పుడు డిస్కౌంట్ అయితే పొందొచ్చు. లేకపోతే అనవసరంగా 10,000 వేస్ట్. మీకు మినిమం 30% డిస్కౌంట్ అయితే మీకు ఈ సాఫ్ట్వేర్ మీద దొరుకుతుంది. కానీ మీరు రైట్ కూపన్ కోడ్ని అయితే మీరు ఫైండ్ చేయాలి గూగుల్లో. లేదు మీకు ఎటువంటి కూపన్ కోడ్ దొరకట్లేదు అనుకుంటే అలాంటప్పుడే ఈ ఫుల్ అమౌంట్ని పే చేసి ఈ సాఫ్ట్వేర్ని తీసుకోండి. అలాగే ఈ సాఫ్ట్వేర్ మనకి మ్యాక్కి విండోస్కి రెండింటికి కూడా అందుబాటులో ఉంది. నా సిస్టమ్ మ్యాక్ కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా మ్యాక్ ఓఎస్కి డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది. మీరు విండోస్ వాడుతున్నట్లయితే విండోస్ డౌన్లోడ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. నా దాంట్లో ఈ సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఉంది. సో నేను ఈ డౌన్లోడ్ అయితే క్యాన్సిల్ చేస్తున్నా. ఇది 124 MB ఉంది. నెక్స్ట్ మీరు 7 day ఫ్రీ ట్రయల్ కావాలి అనుకుంటే మీరు హోమ్ పేజ్లోనే ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేసి మీ ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మీరు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుంటారు కదా. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసి మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. డైరెక్ట్ అప్లికేషన్ ఉంటుంది, అంటే సిస్టంలో యూజ్ చేసుకున్న అప్లికేషన్. అలాగే బ్రౌజర్ వెర్షన్ కూడా ఉంటుంది. బట్ ఈ బ్రౌజర్ వెర్షన్లో ప్రాబ్లం ఏంటంటే ఇమేజెస్ గట్రా అంత బేగా అప్లోడ్ అవ్వవు. అలాగే కొన్నిసార్లు హ్యాంగ్ కూడా అయిపోతుంది. సో నాకైతే ఈ బ్రౌజర్ వెర్షన్ అయితే ప్రజెంట్ అయితే అంతగా నచ్చలేదు. సో నేను డైరెక్ట్గా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుని డైరెక్ట్గా సాఫ్ట్వేర్లు యూజ్ చేస్తే వర్క్ స్పీడ్గా అవుతుంది. అయితే మీకు ఈ బ్రౌజర్ వెర్షన్ కావాలి అనుకుంటే మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ అకౌంట్ అని చూపిస్తుంది చూడండి. ఈ అకౌంట్ మీద క్లిక్ చేసి వీడియోస్క్రైబ్ ఫర్ యువర్ బ్రౌజర్ మీద క్లిక్ చేస్తే మీకు బ్రౌజర్ వెర్షన్ వచ్చి లోడ్ అవుతుంది. అంటే మీరు ఎటువంటి సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోకుండా మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లేదా మీరు ఏదైతే బ్రౌజర్ వాడుతున్నారో ఆ బ్రౌజర్లోనే డైరెక్ట్గా మీరు వైట్ బోర్డ్ యానిమేషన్ వీడియోస్ని అయితే తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ వీడియోస్క్రైబ్ సాఫ్ట్వేర్లో ఒక యానిమేషన్ వీడియోని వైట్ బోర్డ్ యానిమేషన్ వీడియోని ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియోస్క్రైబ్ సాఫ్ట్వేర్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో దాంతో లాగిన్ అవ్వండి. ఈ వీడియోస్క్రైబ్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి హోమ్ పేజ్ అయితే ఎలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి, క్రియేట్ ఏ న్యూ స్క్రైబ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 3 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. సైజ్ 16:9. ఇది దేనికంటే లేదు ఏదైనా ట్యుటోరియల్ వీడియోస్కైనా అంటే హారిజాంటల్ స్క్రీన్స్ కోసం అయితే ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు ఇన్స్టాగ్రామ్ కోసం అయితే 1:1 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు యూట్యూబ్ షార్ట్స్కైనా టిక్టాక్ వీడియోస్ లాంటి వీడియోస్కి అయితే ఈ 9:16 అంటే పోర్ట్రైట్ వీడియోస్ని వెర్టికల్ వీడియోస్ కోసం ఈ థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మనం ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఏదైనా ఇవ్వాలి. సపోజ్ అన్టైటిల్డ్ 1 అని ఇచ్చామనుకోండి. టైటిల్ ఇచ్చిన తర్వాత ఈ సైజుని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక బ్లాంక్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫ్రీ వెర్షన్లో ఉంటే ఇక్కడ మీకు ఇంకా బై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు పెయిడ్ వెర్షన్ తీసుకుంటే ఈ బై నౌ అనే ఆప్షన్ ఉండదు. అలాగే మనకి వాటర్ మార్క్ కూడా
మనం వీడియో పూర్తి చేసిన తర్వాత కనిపించదు. ఇప్పుడు మనం బేసిక్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి మ్యూజిక్. ఈ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన మ్యూజిక్ని ఇందులో ఏదైతే మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా కావాలనుకుంటారో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేదు మీ కంప్యూటర్ నుంచి కూడా మీరు మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు. దానికి ఇక్కడ యారో ఉంది కదా, ఇంపోర్ట్ MP3 అని, దాని మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి మైక్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది దేనికంటే మీరు వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి దీన్ని యూజ్ చేయొచ్చు. లేదా మీ దగ్గర ఆల్రెడీ ఒక వాయిస్ ఓవర్ ఉందనుకోండి, అడాసిటీ లాంటి సాఫ్ట్వేర్లో మీరు ఆల్రెడీ ఒక వాయిస్ ఇచ్చి ఆ వాయిస్ని మీరు MP3 ఫార్మేట్లో సేవ్ చేసుకుని దాన్ని కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఒక వాయిస్ ఓవర్ని ఆల్రెడీ అప్లోడ్ చేశాను. దాన్ని డిలీట్ చేయాలంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇక్కడ రికార్డ్ మీద క్లిక్ చేస్తే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. లేదు మీ వాయిస్ ఓవర్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే కంప్యూటర్ నుంచి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి వాయిస్ ఓవర్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ బ్రష్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దేనికంటే ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇది మార్చుకోవడానికి. సపోజ్ మీకు ఈ గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలనుకోండి, దీని మీద క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ విగ్నెట్ ఏంటంటే మీరు నో విగ్నెట్ పెట్టుకుంటే మొత్తం కూడా స్క్రీన్ ఒకేలాగా కనిపిస్తుంది. ఈ సాఫ్ట్ విగ్నెట్ పెట్టుకుంటే మీకు సెంటర్లో లైటింగ్ ఎక్కువ ఉంటుంది, ఈ ఎండ్స్లో కొంచెం డార్క్గా ఉంటుంది. అదే మీరు ఫుల్ హార్డ్ విగ్నెట్ పెట్టుకుంటే అది అంత బాగోదు, మొత్తం వీడియో కూడా ఈ ఎండ్స్లో చాలా బ్లాక్గా కనిపిస్తుంది. సో మీరు సాఫ్ట్ విగ్నెట్ అయినా లేకపోతే నో విగ్నెట్ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మీకు ఏదైతే ఇక్కడ నచ్చుతుందో అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ సింబల్ చూడండి. మన ఈ వైట్ బోర్డ్ యానిమేషన్ సాఫ్ట్వేర్స్లో మనం ఏదైనా టెక్స్ట్ పెట్టినా ఇమేజెస్ పెట్టినా హ్యాండ్తో రాసినట్లు మనకు చూపిస్తుంది కదా, ఇక్కడ మనకు నచ్చిన హ్యాండ్ సింబల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు పెన్ కావాలనుకోండి, హ్యాండ్ బదులు పెన్ని, అలాగే మీకు నచ్చిన ఏదైతే టూల్ ఇక్కడ ఉన్నాయి కదా రకరకాల ఆప్షన్స్, ఆ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మాకు ఏ హ్యాండ్ అక్కర్లేదు అనుకుంటే ఇక్కడ నో హ్యాండ్ అని ఉంది కదా, ఈ నో హ్యాండ్ మీద క్లిక్ చేస్తే మీకు ఏ హ్యాండ్ సింబల్ కూడా రాదు. సో నేనైతే ఈ హ్యాండ్ సింబల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్లే ఫ్రమ్ స్టార్ట్. ఇది మీకు ఇమేజెస్ యాడ్ చేసిన తర్వాత చూపిస్తా. ఇప్పుడు మనం ఇమేజెస్ యాడ్ చేసుకునే ముందు వాయిస్ ఓవర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ముందు చెప్పినట్లుగా ఒక వాయిస్ ఓవర్ని అయితే ఇక్కడ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇమేజెస్ అని ఉంది, ఇక్కడ ఇమేజ్ చూడండి, ఇమేజ్ సింబల్ ఉంది కదా, దీని మీద యాడ్ న్యూ ఇమేజ్ అని కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బ్రౌజ్ బై కేటగిరీ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మీకు ఏ ఇమేజెస్ కావాలో ఆ కేటగిరీ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు సెర్చ్ చేయాలి అనుకుంటే సెర్చ్ మీద క్లిక్ చేయండి. చేసి మీకు నచ్చిన ఇమేజ్ని ఎంటర్ చేయండి. సపోజ్ మీకు కార్ ఇమేజ్ కావాలనుకోండి, కార్ అని టైప్ చేసి గో కొట్టండి. ఇప్పుడు మీకు కార్ ఇమేజ్ మీకు కనిపిస్తుంది. మనం ఫ్రీ వర్షన్ వాడుతున్నాం కాబట్టి ఫ్రీ వర్షన్లో ఓన్లీ 7,05,000 ఇమేజెస్ ఉంటాయి. ప్రీమియం వర్షన్లో అయితే 5 మిలియన్స్ కన్నా ఎక్కువ ఇమేజెస్ అయితే ఉంటాయి. సపోజ్ మీకు కార్ ఇమేజ్ కావాలి అనుకోండి, ఈ కార్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే అది ఇక్కడ మీకు వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు నా స్టోరీ ప్రకారం కార్ ఇమేజ్ కాదు, ఒక బుక్ సమ్మరీ చేద్దాం ఈ వీడియో స్క్రైబ్ ఉపయోగించి. సపోజ్ నేను ఇచ్చిన ఆడియో కూడా ది ఆల్కమిస్ట్ అనే ఓ బుక్ సమ్మరీ 40 సెకండ్స్ ఉంటుంది. దాన్ని ఎలా వీడియో చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒకసారి ఆడియో వినండి. ఈ వీడియోలో పాలో కోయిలో రచించిన ది ఆల్కమిస్ట్ పుస్తక సారాంశం తెలుసుకుందాం. ఈ కథ శాంటియాగో అనే కుర్రవాడి ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. అతను తన కలలు సాధించడానికి గొర్రెల కాపరి జీవితం వదిలి ఈజిప్ట్ పిరమిడ్ల వద్దకి నిధి కోసం వెళ్తాడు. ఈ ప్రయాణంలో అతను ఎంతో మందిని కలుస్తాడు. జీవితానికి సంబంధించిన మూల సిద్ధాంతాలను గురించి తెలుసుకుంటాడు. చివరికి తాను ఎక్కడ నుంచి ప్రారంభమయ్యాడో అదే స్థలంలో నిధి దొరుకుతుంది. ఈ కథ ఉద్దేశం కళలకు పరిమితి లేదని, మనసు పెట్టి ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమని చెప్పడం. సో ఈ రకంగా మీరు ఒక వాయిస్ ఓవర్ని ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ కింద వాయిస్ ఓవర్ ఏం కనిపించదు. ఫస్ట్ మనం ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ స్టోరీ అంతా ఒక డెసర్ట్లో జరుగుతుంది కాబట్టి ఒక డెసర్ట్ని యాడ్ చేస్తున్నా. ఇక్కడ డెసర్ట్ అని టైప్ చేసి గో అని కొడితే మీకు ఇక్కడ డెసర్ట్ కొన్ని ఇమేజెస్ అయితే కనిపిస్తే మీకు నచ్చిన ఒక డెసర్ట్ ఇమేజ్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్ పెద్ద చేసుకోవాలంటే పెద్ద చేసుకోండి. ఇక్కడ ఒకసారి దీన్ని ప్లే చేస్తే చూడండి. అయితే ఇప్పుడు మన వాయిస్ ఓవర్కి తగ్గట్టుగా ఇమేజ్ లెంత్ కూడా ఉండాలి. సో ఆ లెంత్ ఎలా మీరు తెలుసుకోవాలనుకుంటే
ఆ లెంత్ బట్టి మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను ఫస్ట్ చెప్పిన సెంటెన్స్ నాకు 5 సెకండ్స్ కావాలి. సో మీరు ఈ ఇమేజ్ మీద డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్లు అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఫస్ట్ మీరు చూడండి యానిమేట్, అంటే ఆ ఇమేజ్ మనకి డ్రా చేస్తుంది కదా, అది ఎన్ని సెకండ్లు ఉండాలని. నాకు 5 సెకండ్స్ కావాలి కాబట్టి నేను ఇక్కడ 5 సెలెక్ట్ చేస్తున్నా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 5 చేసిన తర్వాత ఇక్కడ పాజ్ చూడండి, పాజ్ 0.5 సెకండ్స్ ఉంది, ట్రాన్సిషన్ ఇంకో 1 సెకండ్ ఉంది. ఇవన్నీ కలిపితే 6.5 సెకండ్స్ అవుతుంది. సో నా వాయిస్ ఓవర్ కన్నా ఈ ఇమేజ్ లెంత్ 1.5 సెకండ్స్ ఎక్కువ అవుతుంది. అది తగ్గించుకోవడానికి నేను ఇది 4 చేస్తున్నా. అలాగే ట్రాన్సిషన్ కూడా 0.5 చేస్తున్నా. ఇప్పుడు 4 0.5 ప్లస్ 0.5 5 సెకండ్స్ అవుతుంది. సో నా వాయిస్ ఓవర్ 5 సెకండ్స్కి ఇది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. కానీ ఇప్పుడు నీకు 5 సెకండ్స్లో 3 ఇమేజెస్ కావాలి. ఒకటి ఈ డెసర్ట్ ఇమేజ్ ఒకటి, అలాగే నేనేం చెప్పాను పాలో కోయిలో రచించిన. సో నాకు పాలో కోయిలో ఆ బుక్ యొక్క ఆథర్ ఇమేజ్ కావాలి, ప్లస్ ఆ బుక్ యొక్క ఇమేజ్ కూడా కావాలి. సో నేను దీన్ని 1 సెకండ్ చేస్తున్నా. సో దీన్ని 1 సెకండ్ చేస్తున్నా. ట్రాన్సిషన్ 0 చేసా. సో ఇది 1. సో అలాగే పాజ్ని కూడా తీసా, ఇది 1 సెకండ్. అలాగే ఇప్పుడు బుక్ ఇమేజ్ని నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు ఇమేజ్ని అప్లోడ్ చేయడానికి ఇక్కడ మీకు యారో సింబల్ ఉంది కదా, ఈ యారో సింబల్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ మై కంప్యూటర్ అని క్లిక్ చేస్తే మీరు ఇమేజెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈ బుక్ యొక్క ఆథర్ యొక్క ఇమేజ్ని అయితే నేను అప్లోడ్ చేశాను. ఇప్పుడు దాన్ని క్లిక్ చేస్తే ఇమేజ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇమేజ్ సైజుని ఇక్కడ నేను తగ్గిస్తున్నా. నెక్స్ట్ బుక్ యొక్క అలాగే నాకు ఇది ఒక 1 సెకండ్ కావాలి నాకు. సో దీని మీద డబుల్ క్లిక్ చేయాలి. లేదంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఎలిమెంట్ ప్రాపర్టీస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన ఆ ఇమేజ్ యొక్క ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. దీన్ని నేను 1 సెకండ్ చేస్తున్నా. అలాగే పాజ్ని 0.5 ఇంచా, ట్రాన్సిషన్ కూడా 0.5 ఇంచా. అలాగే నాకు ఇప్పుడు ఇక్కడ బుక్ యొక్క ఇమేజ్ కూడా కావాలి. సో అది కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎందుకంటే ఇక్కడ బుక్ ఇమేజ్ ఉంది కదా, ది ఆల్కెమిస్ట్ అని. సో ఇది ఫస్ట్ది 1 సెకండ్, ఇది నెక్స్ట్ది ఇక్కడికి 3 సెకండ్స్ అయ్యింది, ఎందుకంటే ఇది 2 సెకండ్స్. ఇప్పుడు ఇది 2 సెకండ్స్ నేను చేస్తున్నా. చేసే ముందు ఇమేజ్ యొక్క ప్లేస్మెంట్ కూడా మీరు ఇక్కడ చూసుకోండి. చేసి ఇప్పుడు దీన్ని లెంత్ తగ్గించాలి మనం. 2 సెకండ్స్ కాబట్టి ఇది 1 చేస్తున్నా యానిమేషన్ దగ్గర. నెక్స్ట్ పాజ్ 0.5 యాజ్ ఇట్ ఈస్గా ఉంచుతున్నా. ట్రాన్సిషన్ 0.5 చేస్తున్నా. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏమవుతుంది అంటే మనం క్లిక్ చేయగానే ఒకసారి ఇప్పుడు మీరు ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు ప్లే ఫ్రమ్ స్టార్ట్ అని కొడితే ఫస్ట్ నుండి ప్లే అవుతుంది. లేదు సపోజ్ ఈ ఎలిమెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లే ఫ్రమ్ కరెంట్ ఎలిమెంట్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఈ ఒక్క ఎలిమెంట్ అయితే మనకి ప్లే అవుతుంది. ఫస్ట్ ఈ కరెంట్ ఎలిమెంట్ మీద క్లిక్ చేసి మీకు చూపిస్తే చూడండి. చూసారా, క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ ఒక్క బుక్ యొక్క ఇమేజ్ని స్క్రీన్ మీద చూపిస్తుంది. కానీ మనకి ఇక్కడ 3 కావాలి కాబట్టి ఈ 3ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కెమెరా సింబల్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి సెట్ కెమెరా టు కరెంట్ పొజిషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ 3 కూడా ఒక స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఇప్పుడు మీరు ప్లే ఫ్రమ్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియోలో పాలో కోయిలో రచించిన ది ఆల్కెమిస్ట్ పుస్తక సారాంశం తెలుసుకుందాం. చూసారా, ఇప్పుడు ఈ సింగిల్ ఎలిమెంట్ మీద క్లిక్ చేసినా సరే మనకి అన్నీ ఒకే దగ్గర అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ కెమెరా మనకి అక్కర్లేదు అనుకుంటే దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఈ క్లియర్ ఎలిమెంట్స్ కెమెరా పొజిషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఆ కెమెరా పొజిషన్ని తీసేయవచ్చు. ఇప్పుడు మనకి 3 ఇమేజెస్ ఇక్కడ వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఇంకా నెక్స్ట్ ఇమేజెస్ యాడ్ చేయాలి. సో అలాంటప్పుడు మీరు మీ కర్సర్ని ఇక్కడ పెట్టి ఒక బోర్డ్ లాగే దీన్ని ఇలా లెఫ్ట్ సైడ్కైనా జరపచ్చు, అలాగే పైకైనా జరపచ్చు. జరిపితే మనకు అక్కడ ప్లేస్ వచ్చింది చూసారా. ఇక్కడ ఇంకో కొత్త ఇమేజ్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు లెఫ్ట్కి జరుపుకోవాలి అనుకుంటే లెఫ్ట్కైనా జరుపుకోవచ్చు. ఈ బోర్డ్ అనేది ఇన్ఫినిటీ, ఒక వైట్ బోర్డ్ లాంటిదే, కానీ ఇది ఇన్ఫినిటీ బోర్డ్. మీకు నచ్చినట్లుగా ఎంత లెఫ్ట్కైనా లేకపోతే అప్ డౌన్కైనా కూడా ఇది జరుపుకోవచ్చు. నేను ఇక్కడ సపోజ్ లెఫ్ట్కి జరుపుతుందని చూడండి. ఇప్పుడు నెక్స్ట్ సీన్లో మనకి ఏం కావాలి, ఈ స్టోరీ ఎవరి గురించి ఆ పర్సన్ యొక్క ఇమేజ్ మనకు కావాలి. సో దానికోసం నేను ఇక్కడ ఆ పర్సన్ యొక్క ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను. ఈ ఆల్కెమిస్ట్ అనే బుక్లో శాంటియాగో అనే ఒక గొర్రెల కాపరి ఉంటాడు, అతని యొక్క ఇమేజ్ నేను ఇక్కడ యాడ్ చేశాను. సో ఇప్పుడు నాకు స్క్రీన్ మీద నాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఇవేం అక్కర్లేదు, ఓన్లీ ఇమేజే కావాలి.
సో ఒక పెద్ద ఇమేజ్ నేను ఇక్కడ ఈ స్క్రీన్కి సరిపడినంత సెలెక్ట్ చేశాను. అలాగే లెంత్ నాకు 5 సెకండ్స్ కావాలి. సో ఇది 4 పెడుతున్నా. యానిమేట్ దగ్గర పాజ్ దగ్గర 0.5, ట్రాన్సిషన్ని 0.5 చేస్తున్నా. ట్రాన్సిషన్ అంటే మనకి ఒక ఇమేజ్ నుంచి ఇంకో ఇమేజ్కి వెళ్తున్నప్పుడు ఒక జర్క్ లేకుండా మన కళ్ళకి నీట్గా కనిపించడానికి ఉపయోగిస్తారు. ఈ పాజ్ అంటే ఇమేజ్ యానిమేట్ అయిన తర్వాత ఒక 0.5 సెకండ్స్ అది అలాగా యానిమేట్ అవ్వకుండా ఉంటుంది, అంటే ఒక స్టాగ్నెంట్ ఇమేజ్ లాగా. ఇప్పుడు నేను ఈ టిక్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ప్లే ఫ్రమ్ కరెంట్ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఓన్లీ ఈ ఇమేజ్ మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలా ప్లే చేసిన తర్వాత మనకి ఎండ్లో మనకి మొత్తం అన్నీ వచ్చేస్తున్నాయి. ఇలా రాకుండా ఉండాలి అంటే ప్లే చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, జూమ్ ఎట్ ఎండ్ అని ఉంది కదా, ఈ సింబల్ని తీసేయండి. తీసేసిన తర్వాత మీరు ఒకసారి ప్లే చేయండి. ఈ జూమ్ ఎట్ ఎండ్ తీసేసిన తర్వాత మనకి ఓన్లీ ఆ ఇమేజే కనిపిస్తుంది. మిగిలినవన్నీ కూడా మనకి జూమ్ అవుట్ అయ్యి ఒకే స్క్రీన్ మీద కనిపించవు. కొంతమంది మొత్తం వీడియో ఎండింగ్లో అన్నీ మనకు ఒకే దగ్గర కావాలి అనుకుంటారు. సో అలాంటప్పుడు మీరు ఆ జూమ్ అవుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీ వీడియో ఎండింగ్లో అన్నీ ఒకే దగ్గర కనిపిస్తాయి. సో అలాంటప్పుడు మీరు ఇమేజెస్ని కొద్దిగా దగ్గరగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నేను ఈ వీడియోలో అలా చేయట్లేదు. నెక్స్ట్ ఈ మెయిన్ పర్సన్ ఇమేజ్ని అయితే మనం యాడ్ చేసాం. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ని మీకు యాడ్ చేసి చూపిస్తాను చూడండి. అయితే ఇమేజెస్ని యాడ్ చేసుకోవడానికి మీ దగ్గర స్క్రిప్ట్ ఉంటే ఈజీ అవుతుంది. సపోజ్ ఇక్కడ చూడండి మీరు, నేను ఒక చిన్న స్క్రిప్ట్ రాసుకున్నా. ఇది 40 సెకండ్స్ వస్తుంది. ఫస్ట్ మనం ఇది యాడ్ చేసేసాం, ఆ బుక్ ఆథరు అలాగే బుక్ యొక్క ఇమేజెస్ని కూడా, అలాగే మెయిన్ పర్సన్ యొక్క శాంటియాగో అనే కుర్రవాడి ఇమేజ్ కూడా యాడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి, అతను తన కళలు సాధించడానికి గొర్రెల కాపరి జీవితం వదిలి ఈజిప్ట్ పిరమిడ్ల వద్దకి నిధి కోసం వెళ్తాడు. ఇప్పుడు మనకి 3 ఇమేజెస్ ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ గొర్రెల కాపరి కాబట్టి ఏదైనా ఆ గొర్రెల ఇమేజెస్ ఉంటే అవి ఈజిప్ట్ పిరమిడ్లు, అలాగే నిధి. గోల్డ్ ఇమేజెస్ ఉంటే గోల్డ్ ఇమేజెస్. మనకు కొన్నిసార్లు మనకు కావాల్సిన ఇమేజెస్ దొరకవు. ఏవైతే ఇక్కడ మనకి ఇమేజెస్ అవైలబిలిటీలో ఉంటాయో వాటిని సుమారుగా మన స్టోరీకి మ్యాచ్ అయ్యేటట్లు మీరు చూసుకోండి. అది మీరు సెట్ చేసే విధానం బట్టి ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ ఫస్ట్ ఒక గొర్రె ఇమేజ్ కావాలి కాబట్టి మీరు ఇక్కడ గోట్ అని కొట్టినా మీకు ఇమేజ్ వస్తుంది. నేను ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఉంచుకున్నా ఈ సాఫ్ట్వేర్లో. సో గొర్రె ఇమేజెస్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 5 సెకండ్స్ ఉందనుకోండి, నేను ఇది 2 చేస్తున్నా, 1 చేస్తున్నా. సో ఇది 0.5 చేస్తున్నా పాజ్ దగ్గర, ట్రాన్సిషన్ని 0.5 చేస్తున్నా. సో ఇప్పుడు ఇమేజ్ మీద ఇది వచ్చేసింది కాబట్టి నాకు ఇది నాకు సపరేట్గా కావాలి ఈ 3 ఇమేజెస్. సో నేను దీన్ని ఇలా జరుపుతున్నా. ఇలా జరిపితే మనకి ఇంకో స్క్రీన్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక గొర్రె ఇమేజ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఈజిప్ట్ పిరమిడ్స్ గోల్డ్ ఇమేజెస్ని కూడా యాడ్ చేస్తే మన వీడియో బాగుంటుంది. సో మళ్ళీ ఇమేజెస్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి ఈజిప్ట్ పిరమిడ్లు నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా. సో అది ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో ఈజిప్ట్ ఇది ఒక 1 సెకండ్ పెడుతున్నా. నెక్స్ట్ గోల్డ్ ఇమేజ్ ఇక్కడ పెడుతున్నాం. ఇది కొంచెం జరుపుదాం ఇటు పక్క. మీరు వీటిని మూవ్ చేయాలంటే జస్ట్ ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీకు నచ్చినట్లుగా మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఈ గోల్డ్ ఇమేజ్ ఉంది కదా, ఈ గోల్డ్ని ఇక్కడ ఇమేజ్ని ఇక్కడ సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేసి దీని డ్యూరేషన్ ఒక 2 సెకండ్స్ ఉండేటట్లు చూద్దాం. మీరు డ్యూరేషన్ని సెర్చ్ చేసుకోవడం బట్టి మీ వీడియో బాగుందో లేదో అనేది మీకు తెలుస్తుంది. సో దానికి మీ దగ్గర ప్రాపర్ స్క్రిప్ట్ ఉండి ఎన్ని సెకండ్లు మీరు ఆ ఇమేజెస్ని చూపించాలనుకుంటున్నారో మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మీరు వీడియోస్ని స్పీడ్గా చేయగలరు. లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇప్పుడు మనకి 3 కావాలి. ఇప్పుడు ఈ 3 మనకి స్క్రీన్ మీద కనిపించాలి, ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తే. సో ఈ 3 మనకు కనిపించాలంటే ముందుగా చెప్పినట్లుగా కెమెరా పొజిషన్ని సెట్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది అంటే, సపోజ్ ఇక్కడ మీరు చూడండి, ఈ గోట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి నేను ప్లే ఫ్రమ్ కరెంట్ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తే ఒక్కొక్కటి మనకు కనిపిస్తున్నాయి. కానీ మనకు కావాల్సింది ఏంటి, 3 ఒకేసారి స్క్రీన్ మీద కావాలనుకుంటున్నాం కదా. సో ఈ 3 ఇలా పెట్టి మీరు అన్ని ఇమేజెస్ని మీరు కంట్రోల్ లేదా మ్యాక్ అయితే కమాండ్, విండోస్ అయితే కంట్రోల్తో వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని మీ స్క్రీన్ మీద సెర్చ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో దగ్గరికి వెళ్ళి సెట్ కెమెరా టు కరెంట్ పొజిషన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ప్లే చేద్దాం ఇక్కడ నుంచి.
జీవితం మొదలై ఈజిప్ట్ పిరమిడ్ల వద్దకి. సో చూసారా, ఇప్పుడు ఈ 3 ఇమేజెస్ కూడా మనకి ఇక్కడ ఒకేసారి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అలాగే మీరు టెక్స్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ టెక్స్ట్ అని ఉంది చూడండి, ఇమేజ్ పక్కనే టెక్స్ట్. ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసి సపోజ్ ఆల్కమిస్ట్ బుక్ సమ్మరీ అని నేను ఇక్కడ టైప్ చేస్తున్నా. ఆల్కమిస్ట్ బుక్ సమ్మరీని టైప్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఫాంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ సింబల్ క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ కూడా మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో ఇది వీడియో స్టార్టింగ్లో యాడ్ చేస్తే బాగుంటుంది, మీకు ఇక్కడ చూపించడానికి ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేసి ఇది ఎన్ని సెకండ్లు కనిపించాలో మీరు ఇందాక చెప్పినట్లుగా మీరు ఇక్కడ టైంని సెట్ చేసుకోండి. సపోజ్ ఇది 2 సెకండ్స్ కావాలనుకుంటే ఇక్కడ 1 పెట్టుకోండి. అలాగే పాజ్ దగ్గర 0.5, ట్రాన్సిషన్ దగ్గర 0.5 పెట్టి ఓకే చేయండి. చేస్తే అలాగే కెమెరా మూమెంట్లో దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో మళ్ళీ అన్నీ సెలెక్ట్ చేసి, లేదంటే ఇది ఒకటే మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా సెలెక్ట్ చేసి కెమెరా మూమెంట్ని అయితే సెర్చ్ చేస్తున్నా. మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఇప్పుడు మనకు అన్నీ ఒకే స్క్రీన్ మీద ఉన్నాయి. సో ఈ రకంగా మీరు చార్ట్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చార్ట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ చార్ట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ డేటా ఇవ్వాల్సి ఉంటుంది. సో అదంతా మనకి యూజ్ అవ్వదు. ఒకవేళ మీరు కావాలంటే మీరు దీన్ని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ వీడియోని డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ చూడండి, ఇక్కడ షేర్ అనే ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ముందుగా చెప్పినట్లుగా ఈ జూమ్ అవుట్ అని క్లిక్ చేస్తే మనకి ఇమేజెస్ అన్ని లాస్ట్లో జూమ్ అవుట్ అయ్యి అన్నీ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తాయి. బట్ అలా వద్దు అనుకుంటే దీన్ని అన్టిక్ చేయండి. చేసి ఇక్కడ డౌన్లోడ్ వీడియో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు విండోస్ వాడుతున్నట్లయితే ఈ ఏవిఐ ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్ వాడుతున్నట్లయితే ఈ క్విక్ టైమ్ ఎంఓవి ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు రైట్ ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకుంటే వీడియో రెండరింగ్ టైం తక్కువ ఉంటుంది, లేకపోతే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. మ్యాక్ అయితే మటుగా ఈ క్విక్ టైమ్ ఎంఓవి ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్, వీడియో రెండరింగ్ స్పీడ్గా జరుగుతుంది. విండోస్కి అయితే ఈ ఏవిఐ ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకోండి. కేవలం ఇమేజెస్ కావాలి అనుకుంటే ఈ ఇమేజెస్ మీద సెలెక్ట్ చేసుకోండి, పీవీజీ లేదా జేపీజీ ఫార్మాట్లో. బట్ దీనికోసం మనకి ప్రీమియం వర్షన్ అయితే కావాలి. సపోజ్ నేను ఇక్కడ క్విక్ టైమ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి ఒక టైటిల్ ఇవ్వండి, ఆల్కమిస్ట్ బుక్ సమ్మరీ అని ఇచ్చాను. నెక్స్ట్ అవుట్పుట్ లొకేషన్ దగ్గర ఒక ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి. మీ కంప్యూటర్లో ఏ ఫోల్డర్లో దీన్ని సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ని చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఆ ఫోల్డర్ ఇక్కడ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ టిక్ మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇది రెండర్ అవుతుంది. సో మీరు రైట్ ఫార్మాట్ని వీడియో ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకుంటే స్పీడ్గా రెండర్ అవుతుంది. ఈ రెండర్ చేసే ముందు నేను పూర్తి వీడియోని ఒకసారి ఎడిట్ చేసి ఆ వీడియోని మీకు చూపిస్తాను. సో దానికోసం నేను ఈ రెండర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రెండర్ చేసి ఆ వీడియోని ఈ ట్యూటోరియల్ ఎండ్లో మీకు ప్లే చేసి చూపిస్తాను. ఈ వీడియోలో పాలో కోయిలో రచించిన ది ఆల్కమిస్ట్ పుస్తక సారాంశం తెలుసుకుందాం. ఈ కథ శాంటియాగో అనే కుర్రవాడి ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. అతను తన కలలు సాధించడానికి గొర్రెల కాపరి జీవితం మొదలు ఈజిప్ట్ పిరమిడ్ల వద్దకి నిధి కోసం వెళ్తాడు. ఈ ప్రయాణంలో అతను ఎంతో మందిని కలుస్తాడు. జీవితానికి సంబంధించిన మూల సిద్ధాంతాలను గురించి తెలుసుకుంటాడు. చివరికి తాను ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాడో అదే స్థలంలో నిధి దొరుకుతుంది. ఈ కథ ఉద్దేశం కళలకు పరిమితి లేదని, మనసు పెట్టి ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమని చెప్పడం. పూర్తిగా వీడియో చేసిన తర్వాత అది మనకి ఈ రకంగా అయితే కనిపిస్తుంది. సో ఇది వీడియో స్క్రైబ్ వైట్ బోర్డ్ యానిమేషన్ సాఫ్ట్వేర్ కంప్లీట్ ట్యూటోరియల్ తెలుగులో. ఒకవేళ మీకు దీన్ని వాడేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే ఆ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.